రాజమండ్రి జీజీహెచ్లో నర్సుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నర్సుల డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరు హెడ్ నర్సుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 16 మంది నర్సులకు నోటీసులు జారీ చేశారు. ఇద్దరు చేస్తున్నాను. రాజమండ్రి జీజీహెచ్లో నర్సుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నర్సుల డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరు హెడ్ నర్సుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 16 మంది నర్సులకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజబాబు, చెప్పండి, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా నర్సులు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? దీని మీద చర్యలు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, రాజమండ్రి జీజీహెచ్ లో హెడ్ నర్సులు డాన్సులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాతా శిశు విభాగం సెమినార్ హాల్లో ఇద్దరు నర్సులు ఓ సినిమా పాటకు డాన్స్ చేయడం, మిగిలిన నర్సులంతా కూడా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. జీజీహెచ్ లో డాన్సులు చేసిన ఇద్దరు హెడ్ నర్సులను సస్పెన్షన్ చేయడంతో పాటు మరో 16 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీకి కూడా అందడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ జీజీహెచ్ కి సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ లో మాతా శిశు విభాగంలో నర్సులు కేవలం హెడ్ నర్సులు డాన్సులు చేయడము, సినిమా పాటకు డాన్సులు చేయడము, ఇద్దరు నర్సులు చేసిన డాన్సులకు మరో 16 మంది డాన్స్ నర్సులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సీరియస్ గా పరిగణించారు. అంటే రాజమండ్రి జీజీహెచ్ లో పేదలకు వైద్య సేవలు అందించే రాజమండ్రి జీజీహెచ్ లో అది మాతా శిశు విభాగంలో నర్సులు ఈ విధంగా డాన్సులు చేయడాన్ని సీరియస్ గా పరిగణించి, అది ఒక సినిమా పాటకు డాన్స్ చేయడాన్ని కూడా సీరియస్ గా పరిగణించి ప్రస్తుతం అయితే కనుక ఇద్దరు నర్సులను కూడా సస్పెన్షన్ చేశారు. 16 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ డాన్స్ చేసిన ఎవరైతే హెడ్ నర్సులు డాన్స్ చేశారో ఆ డాన్స్ చేసిన ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఒకేసారి అంటే ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి జీజీహెచ్ లో హెడ్ నర్సులు డాన్స్ చేయడము, డాన్స్ చేసిన నర్సులను సస్పెన్షన్ చేయడము, 16 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, అంటే ఒకేసారి మొత్తం ఇద్దరు నర్సులు సస్పెన్షన్ తో పాటు 16 నర్సులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా రాజమండ్రి జీజీహెచ్ లో కలకలం రేపుతుంది. అంటే ప్రభుత్వ విధానం ప్రకారంగా ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, ఇటువంటి సంఘటనల దురదృష్టకరము, ఇటువంటి సంఘటనలకు పాల్పడకూడదు. అది జీజీహెచ్ లో ఆ రోగులకు సేవలు అందించే జీజీహెచ్ లో ఈ విధంగా డాన్సులు చేయడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజబాబు.